ప్రాచీన ఈజిప్ట్‌కి సంబంధించిన చాలా విషయాలపైన ఇప్పటికీ మనకు క్లారిటీ లేదు. అసలు వాళ్ళు ఎలాంటి భాష మాట్లాడతారో, ఆ భాష అర్థం ఏమిటో కూడా మనకు పూర్తిగా తెలియదు. ఈజిప్ట్ అనగానే మనకు గుర్తొచ్చే విషయం మమ్మీస్. వెంటనే మనం మమ్మీస్ని గుర్తు తెచ్చుకుంటాం. దాని తర్వాత పిరమిడ్లు, అలానే ఫారో రాజులు, ఇంకా హాలీవుడ్ మూవీస్ కూడా మనకు గుర్తుకు వస్తూ ఉంటాయి. కానీ ప్రపంచంలోని మిగతా దేశాల చరిత్ర అంతా ఒకలా ఉంటే ఈజిప్ట్ చరిత్ర మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు పిరమిడ్లను ఎప్పుడు నిర్మించారో, ఎలా నిర్మించారో కూడా ఎవరికీ తెలియదు. ఆ సమాధుల మీద ఆ లాంగ్వేజ్ ఎందుకు రాశారో కూడా ఎవరికీ తెలియదు. ఇంతవరకు ఆ లాంగ్వేజ్ను మన శాస్త్రవేత్తలు క్లియర్గా డీకోడ్ చేయలేకపోయారు. అసలు ఆ లాంగ్వేజ్కి అర్థం ఏమిటో కూడా మన వాళ్ళు పూర్తిగా తెలుసుకోలేకపోయారు. అసలు ఈ పిరమిడ్స్లో ఉన్న సీక్రెట్స్ ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు రాత్రివేళ ఆకాశంలోకి చూస్తే ఓరియన్ నెబులా నక్షత్రాలు కనిపిస్తాయి. ఆ 3 నక్షత్రాలు ఎప్పుడు పక్కపక్కన ఒక వరుసలో ఉంటాయి. అప్పట్లో ఉండే ఈజిప్ట్ ప్రజలు ఈ 3 నక్షత్రాలకు తిన్నగా మన భూమి మీద 3 పిరమిడ్లు నిర్మించారంట. అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ లేకపోయినా కూడా ఎక్కడో దూరంగా ఉన్న నక్షత్రాలకు ఆపోజిట్గా మన భూమి మీద 3 పెద్ద పిరమిడ్లు నిర్మించారు. ఇలా నిర్మించిన 3 పిరమిడ్లకు ఒక పేరు పెట్టారు. ఆ పేరు ఓరియన్ బెల్ట్. దీని అర్థం ఓరియన్స్ బెల్ట్ ఆఫ్ ద కాన్స్టలేషన్. ఈ పిరమిడ్స్కి ఇలా పేరు పెట్టడానికి గల కారణం ఒకటి ఉంది. ఆ కారణం ఏంటి అంటే ఈజిప్ట్ ప్రజలు చాలామంది దేవుళ్ళను పూజిస్తూ ఉంటారు. ఆ దేవుళ్ళలో ఒసిరిస్ దేవుడు అనే ఒక దేవుడు ఉన్నారు. ఆ దేవుడు చనిపోయిన ప్రజలను బతికిస్తారని ఆ ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఒసిరిస్ దేవుడు చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికిస్తాడు. వాళ్ళు బ్రతికిన తర్వాత తిరిగి భూమిపైకి రావాలి అంటే వాళ్ళకు ఒక గేట్ కావాలి. ఆ గేట్ కింద ఈ 3 పిరమిడ్లు ఉపయోగపడతాయని అక్కడ ఉండే ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఈజిప్ట్ ప్రజలకు పునర్జన్మలపైన చాలా నమ్మకం ఎక్కువ. చనిపోయిన వారు తిరిగి వస్తారని వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. అందువల్ల అప్పట్లో చనిపోయిన రాజులు అలానే వాళ్ళ కుటుంబీకులను మమ్మీలుగా మార్చి సమాధుల్లో ఉంచేవారు. వాళ్ళతో పాటుగా వాళ్ళకిష్టమైన ఆహారం అలానే వాళ్ళతో ఉండే దాసులను కూడా సమాధుల్లో పెట్టి మూసివేసేవారు. వాళ్ళు తిరిగి వస్తారని వాళ్ళు నమ్ముతారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆహారం ఉండాలి, అలానే వాళ్ళకు సేవ చేసే దాసీలు కూడా ఉండాలని వాళ్ళ లోపల పెట్టి మూసివేసేవారు. ఈజిప్ట్ను పరిపాలించిన రాజుల సమాధులు చాలా ఉన్నాయి. అవి అన్ని పిరమిడ్స్ లోపల ఉన్నాయి. ఈ అన్ని సమాధుల కంటే ఒక సమాధి డిఫరెంట్గా ఉంటుంది. ఆ రాజు పేరు టుటన్ఖామున్. ఈ టుటన్ఖామున్ సమాధిని ఎవరైనా ఓపెన్ చేస్తే ఓపెన్ చేసిన వారికి అలానే వాళ్ళ ఫ్యామిలీకి కూడా శాపం తగులుతుందని ఆ సమాధి మీద రాసి ఉంది. ఫారో రాజు అయిన టుటన్ఖామున్ సమాధిని ఒక పెద్ద గదిలోని ఉంచారు. 1922లో ఆ గదిలోకి పురాతత్వ శాస్త్రవేత్త అయిన హావర్డ్ కార్టర్ తన బృందంతో కలిసి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళాక వాళ్ళకు ఒక స్మారక చిహ్నం కనిపించింది. దానిపైన ఆ సమాధిని తెరిచిన వారికి శిక్ష తప్పదని రాసి ఉంది. అది చూసిన హావర్డ్ ఇలాంటివి నేను నమ్మను అనుకుని ఆ సమాధిని తెరిచారు. ఆ సమాధి గదిలోకి వెళ్ళిన 22 మంది సభ్యులు 1930 నాటికి చనిపోయారు. వాళ్ళు చనిపోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా చనిపోయారు. అలా ఎందుకు జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ఆ సమాధుల గోడల మీద విషం వల్ల అందరూ చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. కొంతమంది నిజంగానే ఆ సమాధికి శాపం ఉందని చాలామంది నమ్ముతూ ఉన్నారు. పిరమిడ్ల పక్కన సింహం శరీరం మనిషి తలతో ఉండే ఒక స్టాచ్యూ ఉంటుంది. దీనిని స్ఫింక్స్ అని అంటారు. ఈ స్ఫింక్స్ని ఎప్పుడు నిర్మించారని ఇంతవరకు క్లారిటీ లేదు. ఎందుకంటే 19వ శతాబ్దంలో జరిపిన పరిశోధనల్లో స్ఫింక్స్కి మరమ్మతులు చేశారని ఉంది. అప్పుడు వెంటనే అప్పట్లో దీన్ని ఎవరు రిపేర్ చేశారని తెలుసుకోవడానికి దాని వయసును లెక్క పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు లెక్కవేయగా దాని వయసు 8000 నాటిదిగా గుర్తించారు. ఈజిప్ట్ చరిత్ర అంత పురాతనమైనదని అందరికీ తెలుసు. కానీ గిజా పిరమిడ్ వయసు ఇప్పటికీ 4500 సంవత్సరాలు. కానీ దీనిని దానికంటే ముందే నిర్మించారని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కానీ సింహం మరియు మనిషి పోలికలతో ఉన్న విగ్రహాలని ఎప్పుడు నిర్మించారనేది ఇంకా క్లారిటీ రాలేదు. గిజా పిరమిడ్కి కూడా ఒక స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏమిటంటే ఈ పిరమిడ్ ద్వారా మనం టైం తెలుసుకోవచ్చంట. ఈ పిరమిడ్ నిర్మాణం కూడా సూర్యుడి గడియారంలా పనిచేస్తుందంట. రాళ్లలోని గుర్తులపై ఈ పిరమిడ్ నీడపడే విధానాన్ని బట్టి గంటల లెక్క తెలుస్తుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగని దీనిని టైం కోసం మాత్రమే నిర్మించలేదంట. ఈ పిరమిడ్ ద్వారా అప్పట్లో ప్రజలు దిక్కులు కూడా తెలుసుకునేవారంట. అలానే రోజులు, నెలలు, సంవత్సరాలను కూడా ఈ పిరమిడ్ ద్వారా తెలుసుకునేవారంట. ఇందుకు ఖచ్చితమైన ఆధారాలు మాత్రం ఎవరి దగ్గర లేవు. కానీ శాస్త్రవేత్తలు ఇదే కరెక్ట్ అని చెప్తున్నారు. అప్పట్లో ఈజిప్ట్ ప్రజలందరూ చాలా బలంగా దృఢంగా ఉండేవారు. చాలా ఎత్తుగా కూడా ఉండేవారు. వాళ్ళు రకరకాల దేవుళ్ళను పూజించేవారు. ముఖ్యంగా వాళ్ళను పాలించే రాజులను ఎక్కువగా నమ్మేవారు. ఒకవేళ ఆ రాజు చనిపోతే తిరిగి వస్తాడని, వాళ్లకు పునర్జన్మ ఉంటుందని బాగా నమ్మేవారు. అందువల్లనే ఇలాంటి కట్టడాలు ఎక్కువగా కట్టారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.